శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల. పరుపుగా వించెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా. శివరాజా శివరాజా శివరామ ప్రియ శివరాజా. చిదంబరేశ నటరాజా నాగభూషణ నటరాజా. చిదంబరేశ నటరాజా నాగభూషణ నటరాజా. ఆనందరూప నటరాజా ఆశ్రితరక్షక నటరాజా. నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. విశ్వబ్రహ్మాండమంతా వ్యాప్తమై ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈ విశ్వ పదార్థములలో అంతటా వ్యాప్తమై సమస్తమును కాపాడేటువంటి ఆ సర్వేశ్వరుడు అట్టి ఆ రక్షకుడు జీవుల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం అకార ఉకార మకార అర్ధమాతృకయ్యి ఉన్నటువంటిది ఓంకారము. అట్టి ఆ ఓంకారము విశ్వమంతా వ్యాప్తమై ఉన్నది. తస్య వాచక ప్రణవ అట్టి ఆ భగవంతునికి నామమై ఉన్నది ఓంకారము. భగవంతుని ప్రసన్నత చేసుకోవాలని పన్నట్లయితే ఓంకారాన్ని జోడించి ఆ భగవన్నామాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ నమః శివాయ
శివాయ శివుని కొరకు నమః నమస్కారము. శివ అనగా మంగళకర, మంగళకరుడు. సమస్త జీవుల్ని మంగళకరముగా చేసేటువంటి వాడే శివుడు. ఎవరు యందు శివతత్వం లేదో వారి శరీరము శవమవుతుంది. శివంకరః, శివత్వమును పొందింపజేసేటువంటి వాడే ఆ పరమశివుడు. సమస్త జీవులు వారి వారి జీవనములు అనేటువంటివి ఉన్నవి అంటే ఆ జీవనములు కలగజేసేటువంటి అతడు ఆ పరమశివుడే. ఆయన సమస్త జీవులకు రక్షకుడై ఉన్నాడు. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను. తొట్టి అనగా ఈ విశ్వబ్రహ్మాండములు. అట్టి ఆ విశ్వబ్రహ్మాండములలో ప్రకాశమానుడై ఉన్నటువంటి ఆ దివితత్వము భగవతత్వము, దాన్నే మహాత్ములు బ్రహ్మము అంటారు. బృంహతి వర్ధయతి బ్రహ్మ బృహూర్ధౌ, సమస్తమును వృద్ధి పొందింపజేసేటువంటి తత్వానిని బ్రహ్మము అని అన్నారు. ఆయన స్వప్రకాశకుడై ఈ విశ్వమంతా ఆయన ఆ ప్రకాశము గలవాడై ఉన్నాడు. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమస్తి. నతత్ర సూర్యో భాతి, సూర్యుని ఉన్న ప్రకాశము కానీ, చంద్రుని ఉన్న ప్రకాశము కానీ, అగ్నిలో ఉన్న ప్రకాశము కానీ అంతయు కూడా ఆ భగవంతుని నుంచి ఏర్పడుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశ్రయం చేతనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, అగ్ని ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ విధముగా సమస్త విశ్వమును ప్రకాశింపజేసేటువంటి యొక్క ఆ తత్వము చిన్మయ స్వరూపుడు, సమస్త జీవుల్ని కాపాడేటువంటి వాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి రక్షకుడు అన్నారు. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు. గతి భర్త ప్రభు సాక్షి, సమస్త జీవులకు తానే గతి, తానే భర్త. ఈ విధముగా సమస్త జీవులను పరిరక్షణ చేసేటువంటి ఆ భగవంతుడు రక్షకుడై ఉన్నాడు. కనుక ఆ రక్షకుని యొక్క ఆశ్రయంలో జీవులు తమ తమ జీవితమును గడుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శరీరములో ఉన్నటువంటి యొక్క ఆ శ్వాసకు ఆధారం భగవంతుడే. రోజుకు 21,600 సార్లు సంచరించేటువంటి యొక్క ఆ శ్వాసకు ఆధారముగా ఆ భగవంతుడు ఉన్నాడు. కనుక భగవద్ ఆశ్రయంలో ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస ఉండటం కారణముగా జీవులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి తల్లి గర్భములో ఉండగా ఆ భగవంతుడు కాపాడాడు. విశ్వగర్భములో ఉన్నటువంటి జీవులను కూడా ఆ భగవంతుడే కాపాడుతూ ఉన్నాడు. కనుక భగవంతుని యొక్క ఆశ్రయం లేకుండా ఏ జీవి కూడా జీవించే అవకాశం లేదు. మన శరీరములో ఉన్నటువంటి అవయవ సముదాయం అంతయు కూడా వాటి వ్యవహార యోగ్యం కలిగి ఉన్నవి అని చెప్పినట్లయితే అట్టి ఆ వ్యవహార యోగ్యత్వమునకు ఆశ్రయమై ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు. అందుచేత సమస్త జీవులకు రక్షణ స్వరూపుడై ఆ భగవంతుడు ఉన్నాడు. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. మత్తః పరతరం నాన్యతో కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. ఏ విధముగా అనగా ఆ దారం యొక్క ఆధారము కలిగి ఆ మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి, నిలబడి ఉన్నాయి. ఎట్లయితే ఆ మణుల యొక్క లోపల భాగములో దారం ఆధారముగా చేసుకుని ఆ మణిహారం ఉన్నదో అదే ప్రకారముగా ఈ విశ్వములో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండి తమ తమ జీవితములను కొనసాగించుకుంటూ ఉన్నాయి. అందుచేత ఆ భగవంతుణ్ణి ఇక్కడ ఈ మహాత్ముడు రక్షకుడు అనే పాటతో పిలుస్తూ ఉన్నారు. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల.
మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ 6 అక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. అయితే అట్టి ఆ యొక్క ఉయ్యాల తొట్టి అనేది మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్లతో అమర్చబడి ఉన్నది కనుక ఈ విశ్వమంతయు కూడా ఈ పంచభూతాత్మికము. పంచభూతములు లేకపోతే విశ్వమే లేదు. దీన్ని ప్రపంచము అన్నారు. పంచ అంటే 5: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ పంచభూతాలతో మిళితమై ఉన్నటువంటిది ప్రపంచము. అట్లనే మన శరీరము కూడా ఈ పంచభూతాత్మికమే. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ శరీరము పంచభూతాత్మిక భవనము అన్నారు. కనుక ఈ భవనములో ఈ దేహములో భగవంతుడు నివాసమై ఉన్నాడు. కనుక ఈ శరీరానికి శవత్వం రాకుండా కాపాడేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు. కనుక ఆ భగవత్ నివాసమై ఉన్నటువంటి యొక్క ఈ శరీరం ఎట్లా ఉంది అంటే మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించనే ఉయ్యాల. కనుక మన శరీరములో పంచభూతాల తప్ప మరొకటి లేదు. ఆ పంచభూతాత్మిక దేహానికి ఆధారముగా భగవంతుడు ఉన్నాడు. శరీరము పంచభూతాత్మికము అనగా పాదాల నుంచి ఊరువుల దాకా ఉన్నటువంటి భాగాన్ని పృథివీ భాగం అంటారు. ఊరువుల నుంచి నాభి వరకు జల భాగము, నాభి నుండి వక్షస్థలము దాకా అగ్ని భాగము, వక్షస్థలం నుంచి కంఠము దాకా వాయుభాగము, కంఠము నుంచి పై భాగమంతయు ఆకాశము అంటారు. ఎట్లయితే ఈ పృథివీ విశ్వాన్ని ధరించి భరించి వ్యవహరింపజేస్తూ ఉన్నదో అట్లా మన ఈ పాదభాగములు ఈ దేహాన్ని ధరించి వ్యవహరింపజేస్తున్నాయి. కాబట్టి ఈ పాదభాగాల నుంచి ఊరుల దాకా పృథివీ భాగము అన్నారు. ఊరువుల నుంచి నాభి వరకు జలభాగం, మూత్ర సంబంధ స్థానం కాబట్టి దాని జలభాగము అన్నారు. నాభి నుండి వక్షస్థలము దాకా అగ్ని, జఠరాగ్ని ఆహారం పచనం చేస్తుంది కాబట్టి దీన్ని అగ్నిస్థానము అన్నారు. వక్షస్థలం నుంచి కంఠము దాకా ఉండేది వాయుభాగం. ఊపిరితిత్తులు ఉన్నాయి కాబట్టి ఈ స్థానాన్ని వాయుభాగము అన్నారు. కంఠం నుంచి పై భాగం అంతా ఆకాశ స్థలము. కనుక ఈ విధముగా ఈ దేహం పంచభూతాత్మికమై ఉన్నది. మరొక అర్థమేమనగా శ్రోత్రం ఆకాశే, వాయువు త్వక్కు, అగ్నిచక్షు అప్సు జిహ్వా. అనగా శ్రోత్రేంద్రియం ఆకాశ స్థలము, త్వగేంద్రియం వాయుస్థలము, నేత్రేంద్రియం అగ్నిస్థలము, జిహ్వేంద్రియం జలస్థలము, ఘ్రాణేంద్రియం పృథివీ స్థలము. కనుక ఈ పంచభూతాల నుంచే ఇంద్రియోత్పత్తి ఏర్పడింది కాబట్టి ఇవి పంచభూతాత్మికమలై ఉన్నాయి. అదే ప్రకారముగా కాచాటాతాప, కకారం ఆకాశ స్థలము, చకారం వాయుస్థలము, టకారం అగ్నిస్థలము, తకారం జలస్థలము, పకారం పృథివీ స్థలము. ఈ ప్రకారము మన దేహములో అన్నీ కూడా ఈ పంచభూతాంశములతో మిళితమై ఉత్పత్తి అయినటువంటి యొక్క వస్తువులై ఉన్నాయి. అందుచేత ఈ శరీరములో ఏ యొక్క పంచభూతాలలో ఏ భూతం లేకపోయినా ఈ దేహం నివాసయోగ్యముగా ఉండే అవకాశం లేదు. దీంట్లో జీవభూత నివాసము చేయదు. అనగా ఈ శరీరములో ఖాళీ భాగం ఉండాలి, వాయు సంబంధ ఈ శ్వాస ఉండాలి, అగ్ని సంబంధ వేడి ఉండాలి, జల సంబంధ తేమ ఉండాలి, పృథివీ సంబంధ ఘనపదార్థం ఉండాలి. ఈ 5 యొక్క వస్తువులతో చేరి ఉండేటువంటి యొక్క దేహాన్ని ఇక్కడ ఉయ్యాల తొట్టిగా ఈ మహాత్ముడు భావిస్తూ ఉన్నాడు. కనుక విశ్వ బ్రహ్మాండమంతా ఎట్లా పంచభూతాత్మికమై ఉన్నదో ఈ వెష్టి శరీరము కూడా పంచభూతాత్మికమై ఉన్నది. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క జగత్తంతా వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఆ బ్రహ్మాండములో ఉన్నాడు. ఆయన్ని బ్రహ్మాండ నాయకుడుగా చెబుతూ ఉన్నారు. అట్టి ఆ బ్రహ్మాండ నాయకుడే, ఆ బ్రహ్మతత్వమే ఈ వెష్టి పిండాండములో ప్రత్యేగాత్మగా ఉన్నది. ఈ వెష్టి పిండాండములో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఆ బ్రహ్మము ఒక్కటే అనేటువంటి యొక్క విషయాన్ని ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ,
అయం ఈ ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము. కనుక ఆత్మ అనేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కంటే భిన్నమైనటువంటిది కాదు. అందుచేత అటు ఆ బ్రహ్మతత్వమే అటు సమిష్టి బ్రహ్మాండములో ఈ వెష్టి పిండాండములో ఆయన చక్కగా ఊగుతూ ఉన్నాడు. ఆనంద స్వరూపుడై, రక్షకుడై, చిన్మయ స్వరూపుడై ఈ దేహములో ఆయన ఊగుతూ ఉన్నాడు. మన్ను నీరు అగ్నివాయువులతో 4 కోళ్లుగా వించెనే ఉయ్యాల. కనుక ఆ భగవంతునికి ఉయ్యాలగా ఈ దేహమున్నది. ఇటు ఈ దేహములో ప్రత్యేగాత్మ స్వరూపుడై ఆ భగవంతు నివాసముగా ఉన్నాడు. మనం భగవంతుని కోసంగా ఎక్కడెక్కడికో పోతూ ఉన్నాం. శ్రీశైలం పోతూ ఉన్నాం, రామేశ్వరం పోతూ ఉన్నాం, కాశీ పోతూ ఉన్నాం, అనేక ప్రాంతాలుగా పోతూ ఉన్నాం. కానీ మహాత్ములు బోధిస్తూ ఉన్నారు, అట్టి ఆ భగవంతుడు విశ్వ బ్రహ్మాండాలకు ఆధారమై, అధిష్టానమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, ఆనందాత్మికమై, నామరూపరహితమై, సర్వాధారమై ఉన్నటువంటి ఆ భగవంతుడు అంతటా వ్యాప్తమై ఉన్న ఆ భగవంతుడు నీయందే, నీ దేహములోనే ఉన్నాడు అనేటువంటి విషయం గమనించగలిగి మన లోపలికి మనం పోగలిగితే ఆ భగవంతుణ్ణి ఇక్కడే ఈ దేహంలోనే దర్శించవచ్చు. కనుక ఈ దేహం ఆయనకు ఉయ్యాలగా భగవద్ ఆలయముగా ఉన్నది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయము. ఈ దేవాలయములో ఉన్నటువంటి ఆ దేవదేవుడే ప్రత్యేగాత్మగా దీని నివాసమై ఉన్నాడు. అట్లాంటి ఆ భగవంతుణ్ణి మనం సోహంభావేన పూజయేత్, సోహంభావముతో ధ్యానం చేయాల్సి ఉంటుంది. అట్లాగా ఆ భగవంతుణ్ణి ఆ సోహంభావనతో ధ్యానం చేసేటువంటి వారిని ఆ భగవంతుడు కాపాడతాడు. ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడు, కొమ్మ కొడుతూ ఉన్నాడు. తాను కొట్టేటువంటి కొమ్మ మీదే తను నిలబడి ఉన్నాడు. ఎంత అమాయకుడు, ఎంత అజ్ఞాని! ఆ కొమ్మ ఇరిగిందా అమాంతం కింద పడతాడు. ఆ విషయాన్ని అమ్మవారు చూశారు. అయ్యగారికి చెప్పింది, స్వామి అజ్ఞానంతో, అమాయకత్వంతో వాడు చెట్టు కొడుతూ ఉన్నాడు, కొమ్మ కొడుతూ ఉన్నాడు. ఆ కొమ్మ తెగింది ఏంటి, కింద పడతాడు, మరణిస్తాడు అని అమ్మవారు జాలిపడింది. అన్నారు అయ్యగారు, పార్వతి ఒక పని చేద్దాం, వాడు కింద పడగానే ఒకవేళ వాడు ఆ దెబ్బకు తట్టుకోలేక అమ్మా అంటాడు, నువ్వు పోయి కాపాడు. ఒకవేళ అయ్యా అంటే నేను పోయి కాపాడుతాను అని స్వామిగారు చెప్పారు. ఆ విధముగా వాడు కొమ్మను కొట్టగా అది ఇరిగి అమాంతం పోయి కింద పడ్డాడు. ఆ పడినప్పుడు వాడు అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, సత్యాన్రో అన్నాడు. కనుక యద్భావం తద్భవతి మతియంతో గతియంతి. ఎవరెవరు ఏ భావన కలిగి ఉంటారో అలాంటి ఆ భావనే వాళ్ళకి సిద్ధిస్తుంది. అగ్ని చలి పోగొడుతుంది, అయినా దగ్గరికి పోవాల్సి ఉంటుంది. నీరు దప్పిక తీరుస్తుంది, అయిన దాన్ని మనం సేవించాల్సి ఉంటుంది. ఫలములు ఆకలి తీరుస్తాయి, అయినా మనం దాన్ని సేవించాల్సి ఉంటుంది. అట్లాగా ఆ పరమాత్మ కూడా రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ భగవంతుని యొక్క స్మరణ, ఆ భగవంతుని యొక్క నామధ్యానం జీవితంలో ఉండాలి. ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి రక్షింపబడతాడు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం, నిరంతరముగా ఆ భగవంతుణ్ణి కీర్తించాలి. నమస్యంత్యశ్చ, ఆ భగవంతుని నమస్కారం చేయాలి. ఈ ప్రకారం మన మనస్సుని ప్రపంచంలో పడిపోయేటువంటి మనస్సుని పరమాత్మలో పెట్టగలిగితే అలాంటి వారి యోగక్షేమాలు పరమాత్మయే చూస్తాడు. సదా ఎల్లవేళలా ఆ భగవంతుడు కాపాడి రక్షిస్తాడు. కనుక మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్లు గావించనే ఉయ్యాల అనగా ఈ పంచభూతాలతో నిర్మాణం చేయబడ్డటువంటి ఈ శరీరమే ఆయనకు తొట్టిగా ఉన్నది. కనుక ఇలాంటి ఈ శరీరంలోనే ఈ దేహమే దేవాలయముగా భావించి ఆ దేవదేవుణ్ణి మన దాంట్లో ఆరాధన చేయాల్సి ఉంటుంది. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెతకిడి, ఈ తనువుల మోసిడి ఎద్దుల మనముల మాన్పంగ వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక, తనలోనే ఆ భగవత్తత్వం ఉన్నది. ఆ తనలోనే ఆ తత్వ అన్వేషణ చేయాల్సి ఉంటుంది. మనస్సుని అంతర్ముఖము చేసి పంపగలిగితే తన లోపలే ఆ భగవద్ దర్శనాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది.
కనుక అట్టి ఆ భగవత్ కృపను పొందాలంటే మన మనస్సును ప్రపంచం నుంచి ఒకంత వేరు చేసి ఆ మనస్సులో భగవత్ తత్వాన్ని ప్రవేశింపజేసి ధ్యానం చేసేటువంటి వారిని ఆ భగవంతుడు కాపాడత రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూ ఉన్నాడు ఉయ్యాల. ఏమిటా ఆ తొట్టి అని చెప్పనంటే ఆ తొట్టికి ఉన్నటువంటి 4 కోళ్ళు మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించనే ఉయ్యాల. కనుక మన్ను నీరు అగ్ని వాయువులే కోళ్ళుగా ఉన్నాయట. అష్ట దిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. అష్ట దిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే. కనుక ఈ సృష్టిలో ఉన్నాడు అనగా సమిష్టి సృష్టిలో వెష్టి సృష్టిలో ఆయన ఊగుతూ ఉన్నాడు, ఆనంద స్వరూపుడే ఉన్నాడు. కనుక పరమాత్మ అఖండ స్వరూపుడు, వ్యాపక స్వరూపుడు, ఆయన లేనటువంటి స్థలమే లేదు. ఇందుగలడు అందులెడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే. ఇందు కలడు అందులెడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఆ భగవంతుడు సర్వగతుడై సర్వాంతర్యామి అయి ఉన్నాడు. సమస్త విశ్వాన్ని కాపాడుతూ ధరించి భరించి వ్యవహరింపజేసేటువంటి వాడుగా ఆ భగవంతుడు ఉన్నాడు. కనుక అష్ట దిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే. అర్జున, ఆ సర్వేశ్వరుడు హృత్దేశే, ప్రతి జీవి హృదయంలో ఆ భగవంతుడు ఉన్నాడు. కనుక ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ మనస్సులో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకొని అంతర్ముఖము చేసేటువంటి వారికి తనలోనే ఆ దివ్యానుభవాన్ని పొందవచ్చు. అనగా జపం చేసేటువంటి వారి మనస్సులో ఉన్న దోషం తొలగిపోతుంది. జపతో నాస్తి పాతకం. ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆ పాతకం పోవాలంటే ఆ భగవన్నామాన్ని ఉచ్చారణ చేయాలి, చక్కగా జపించాలి. ఆ మనసులో ఉన్నటువంటి యొక్క మాలిన్యం పోయిన తర్వాత ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు పరబ్రహ్మం లీనమైపోతుంది. కనుక మనస్సులో ఒక నామాన్ని పెడితే దాన్ని జపం అంటారు. మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పము లేకపోతే దాన్ని ధ్యానం అంటారు. మనస్సే లేకపోతే దానిని యోగ సమాధి అంటారు. కాబట్టి 3 స్థానాలు. అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువులు అనేక సంకల్పాలు ఉంటాయి. ఆ సంకల్పాలను జయించాలంటే జపాన్ని ప్రవేశింపజేస్తారు. ఒక్క నామాన్ని పెడతారు, దాన్ని జపము అంటారు. అది కూడా తీసివేసి మనస్సు మాత్రమే ఉంచామా, దాన్ని ధ్యానం అంటారు. అంటే మనసును కూడా యోగ సమాధి లయింపజేశామా, దాన్ని యోగ సమాధి అంటారు. కనుక ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనేటువంటి యొక్క మంత్రం పరమపావనమై ఉన్నది కాబట్టి అది మనస్సులో ఉన్నటువంటి యొక్క దోషాన్ని పోగొట్టేదిగా ఉన్నది. ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. కనుక అట్టి ఆ ఉయ్యాల ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమైంది. అనగా ఓంకారం ఒక అక్షరం, నమః శివాయ మొత్తం చేరి 6 అవుతాయి. కాబట్టి శవల బ్రహ్మ నుంచి ఆరంభించినట్లయితే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ విధముగా ఆ శబల బ్రహ్మం నుంచి ఏర్పడేటువంటి యొక్క విశ్వ బ్రహ్మాండం అంతయు కూడా ఓం నమః శివాయతోనే ఆరంభం చేయబడింది. కనుక అట్టి సమస్త విశ్వ బ్రహ్మాండాల ఉత్పత్తికి మూల కారణమై ఉన్నటువంటి యొక్క ఆ నామాన్ని మనస్సులో జపించేటువంటి వారి యొక్క సమస్త దోషాలు తొలగిపోయేవిగా ఉన్నాయి. నమః శివాయ నవే దేహము నమరాదు గదవే. నమః శివాయ నవే దేహము నమరాదు గదవే. బొమ్మలలోని ఎన్నిక జూచి నమికైన గనవే. నమః శివాయ నవే దేహము నమరాదు గదవే.
శివ పంచాక్షరీ మంత్రములోన శివుడున్నాడనవే. శివ పంచాక్షరీ మంత్రములోన శివుడున్నాడనవే. శివజీవైక్య సంధానము తెలిసితే, శివజీవైక్య సంధానము తెలిసితే, శివ 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 శివాయనవే. నమ శివాయనవే. దేహము నమరాదు గదవే. నళిన హిరణ్య గర్భములోన హరుడున్నాడనవే. నలిన హిరణ్య గర్భములోన హరుడున్నాడనవే. అది నీవార శుకాగ్రంబనుచును, అది నీవార శుకాగ్రంబనుచును. హర 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 హరాయనవే. నమ శివాయనవే. దేహము నమరాదు గదవే. నమ శివాయనవే. దేహము నమరాదు గదవే. ఈ దేహం ఎంతకాలం ఉంటుందో చెప్పే అవకాశం లేదు. బుడగ గాలి ఉన్నంత వరకు బుడగ అంటాం. ఆ గాలి కాస్త పోయిందా దాన్ని నీరే అంటాం. అట్లనే ఈ శరీరంలో గాలి ఉన్నంత వరకు బ్రతుకు అంటాం. ఆ గాలి కాస్త ఆ శ్వాస కాస్త ఊడిపోయిందా అంటే దీన్ని శవము అంటాం. కనుక ఆ ఊపిరి ఉన్నంత వరకే లోకంలో జీవించే అవకాశం ఉంటుంది. కనుక అనిత్యమై అశాశ్వతమై క్షణభంగురమై ఉన్నటువంటి ఆ జీవితం రాలిపోకముందే మనం ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏ కార్యార్థి వచ్చామో, ఏం చేసుకొని వచ్చామో, ఏమి చేసుకుంటే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో అలాంటి ఆ జ్ఞానం కోసంగా మనము ప్రయత్నం చేయాలి. ఆ భగవత్ కృపను సంపాదించుకోవాలి. కనుక అట్టి ఆ భగవంతుడు అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల. పరుపుగా వించెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ పంచభూతములు రెండు రెండుగా మారి అవి విభజన చేయబడి అవే ఈ పంచకరణగా ఏర్పడుతుంది. అనగా ఆకాశ భాగం రెండై అర్ధభాగం 4 భాగాలు కాగా ఆ 4 భాగాలు పంపబడి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కాగా మిగతా అర్ధభాగం జ్ఞాత అవుతుంది. అట్లనే వాయువు 2 భాగాలై దాంట్లో అర్ధభాగం ఉదాన వాయువు కాగా మిగతా 4 భాగాలై అవి వ్యాన, సమాన, ప్రాణ, అపాన వాయువులుగా ఊజమబడతాయి. అట్లనే అగ్ని కూడా 2 భాగాల కాగా అర్ధభాగం చక్షువై మిగతా అర్ధభాగం 4 భాగాలై శ్రోత్ర, త్వక్కు, జిహ్వ, ఘ్రాణములుగా ఏర్పడతాయి. అదే ప్రకారముగా జలం అర్ధభాగం రసం కాగా మిగతా అర్ధభాగం 4 భాగాలై శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా ఏర్పడతాయి. అటనే పృథివీ 2 భాగములై అర్ధభాగం వాయువు కాగా మిగతా అర్ధభాగం 4 భాగాలై వాక్కు, పాణి, పాదము, గుహ్యము అవుతాయి. ఈ విధముగా చేయబడేటువంటి భాగానినే సాంఖ్య విచరణ అని చెప్పనంటారు. ఈ విధముగా ఏర్పడి ఉన్నటువంటి 20 తత్వాలు ఈ ఉయ్యాలకు నులకగా ఉన్నది.
నొలక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. అట్టి ఆ సాంఖ్యతత్వము ఏ మాయతో అల్లబడి ఉన్నదో, ఆ మాయతో అల్లబడి ఉన్నటువంటి ఆ పంచభూతాల నుంచి విభజన చేయబడి ఉన్నటువంటివి, అట్టి ఆ నొలకయే ఆయనకు ఉయ్యాలలో ఉన్నటువంటి యొక్క భాగము. తెలుపు ఎరుపు నలుపు పసిడివన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల. అయితే ఆ నొలక మీద పట్టు పరుపు పరిచారు. ఏమిటా ఆ పరుపు అని చెప్పనగా, తెలుపు ఎరుపు నలుపు పసిడివన్నెల. తెలుపు ఎరుపు నలుపు. తెలుపు అనగా సాత్వికము, ఎరుపు అనగా రజోగుణము, నలుపు అనగా తమోగుణము. ఇవే త్రిగుణములు అని చెప్పనంటారు. లోకంలో ప్రతి జీవి కూడా గుణములకు బద్ధులై ఉన్నారు. గుణములకు అతీతమై ఉన్నటువంటి యొక్క స్థితి బ్రాహ్మీ స్థితి. తన్నిష్టస్య మోక్షోపదేశాత్. తత్ నిష్టస్య, తత్ అనగా ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారికే మోక్షముగా చెప్పబడుతుంది. కనుక మిగతా అందరూ కూడా బద్ధులయ్యే ఉన్నారు. త్రిగుణముల నుంచి విడబడి ఆ బ్రహ్మమునందు చేరి ఉండగలిగితే దానిని మోక్షము అని, అట్టి ఆ యొక్క స్థాయికి పోకుండా ఉన్నంత వరకు జీవులు గుణములతో మిళితమై ఉంటారు కాబట్టి దానిని బంధము అని చెప్పి అన్నారు. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల అనగా, అట్టి ఆ యోగ సమాధిలో త్రిగుణములు త్రిగుణ సామ్యావస్థ పొంది ఉంటాయి కాబట్టి ఆ గుణములు తన అధీనంలో పెట్టుకుని ఆ స్వామి చక్కగా యోగ సమాధి యందు యోగ నిద్రతో శయనించి ఉంటాడు. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లుగా వించెనే ఉయ్యాల. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లుగా వించెనే ఉయ్యాల. రెయ్యి పవలు రెండు స్తంభములుగా వించి బయలు దూలము చేసి ఉయ్యాల. బయలు దూలము చేసి ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లుగా వించెనే ఉయ్యాల. రెయ్యి పవలు రెండు స్తంభములుగా వించి బయలు దూలము చేసి ఉయ్యాల. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించెనే. ఆ స్వామి ఆ బ్రహ్మాండ ఉయ్యాలలో శయనించి ఉండగా ఆ స్వామికి ఈ త్రిగుణ సామ్యావస్థయే పట్టు పరుపుగా పరిచి ఉండగా ఆ స్వామికి ఆ పక్క ఈ ప్రక్క రెండు దిండ్లు అమర్చారు. ఏమిటా ఆ దిండ్లు అని చెప్పనంటే, అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు. అండము పిండము ఆయన శయనించున్నది బ్రహ్మాండ నాయకుడు. పాదాల నుంచి నాభి దాకా ఉండేది అండాండము, నాభి నుంచి కంఠం దాకా ఉండేది పిండాండము, కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము అంటారు. అనగా బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మతత్వాన్ని చెప్పాలి అన్నా, బ్రహ్మచింతన చెయ్యాలి అన్నా అన్నింటికీ మూలం ఈ కంఠం యొక్క పైభాగమే. కనుక మహనీయులు భృగుటి మధ్యంలో భగవంతుడు దర్శిస్తూ ఉన్నారు. కనుక ఈ బ్రహ్మాండం నివాసంగా ఉన్నటువంటి భగవంతుడు జ్ఞానస్వరూపుడై ఉన్నాడు. కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేత్. కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ. కంఠం యొక్క దిగువ భాగమంతా పిండాండము, కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండే మధ్యమస్థానే, ఈ బ్రహ్మాండానికి మధ్యమ స్థలం జ్ఞానస్థలం, అదే సోహంభావ ధ్యాన స్థలం. మహాత్ములు ఆ శ్వాస వెంబటే ఉండి భగవంతుని సేవిస్తారు. కనుక బ్రహ్మాండ నాయకుణ్ణి గుర్తించాలంటే ఇదే మార్గం. ఈ మార్గం ద్వారానే ఆ తత్వాన్ని మనం అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. కనుక బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేతు. అట్టి ఆత్మను, ఋషగాత్మ స్వరూపాన్ని, అట్టి బ్రహ్మతత్వాన్ని
మహాత్ములు ఈ శ్వాసానుష్ఠానం ద్వారా ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించెనే ఉయ్యాల. రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలు దూలము చేసి ఉయ్యాల. రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి, అయితే ఆ ఉయ్యాల అనే దానికి అటుపక్క ఇటుపక్క రెండు త్రాళ్లతో కట్టి మరి ఆ స్తంభాలు ఉండాలి. ఏమిటా ఆ స్తంభాలు అని చెప్పినట్లయితే, రెయ్యి పవలు రెండు స్తంభములు గావించే. రాత్రి పగలు అనగా రాత్రి అనగా అజ్ఞానము, పగలనగా జ్ఞానము. రాత్రి అనగా అవిద్య, పగలనగా విద్య. ఈ ప్రకారముగా ఉన్నటువంటివి రాత్రి పగలు, తెలిసింతనము తెలియంతనము, విద్య అవిద్య. రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలు దూలము చేసి ఉయ్యాల. కనుక ఈ రెండు స్తంభములై ఉండగా పైన ఉన్నటువంటి అడ్డదూలం అది ఖాళీ భాగము అన్నారు. దాన్ని చిదంబర రహస్యము అని చెప్పని అంటారు. అట్టి ఆ ఖాళీ భాగమునందే కట్టబడి ఉన్నది ఈ శ్వాస, త్రాళ్లతో కట్టబడి ఉన్నది. ఆ త్రాళ్లకు ఈ దేహమైనటువంటి యొక్క ఉయ్యాల నిలబెట్టబడి ఉన్నది. అందుచేత రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలు దూలము చేసి ఉయ్యాల. ఏమిటా బయలు అని చెప్పనగా దానినే చిదంబరము అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టు పెనే ఉయ్యాల. తొట్టిబట్టు ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్లుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టూపెనే ఉయ్యాల. రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలుదూలము చేసే. రాత్రి పగలు, జ్ఞానము అజ్ఞానము, విద్య అవిద్యలు అనబడేటువంటివి రెండు స్తంభములుగా ఉండగా ఆ స్తంభముల యొక్క పై భాగములటువంటి యొక్క అడ్డదూలం అది ఆకాశము, ఖాళీ భాగము. దానిని సుషుమ్నాకాశముగా చెప్పుకున్నాం. అట్టి ఆ ఖాళీ భాగముగు ఆ దూలాముకి కట్టబడి ఉన్నటువంటిది ఈ త్రాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. అయితే అలాగా ఆ తొట్టి ఆ త్రాళ్లతో కట్టబడి ఉండగా అలాంటి ఆ తొట్టెను ఈ పంచకన్యలు పట్టుకుని ఊపుతూ ఉన్నారట. ఎవరా పంచకన్యలు అని చెప్పనంటే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులే పంచకన్యలు. ఈ పంచకన్యలు ఈ తొట్టిని పట్టి ఊపుతూ ఉన్నాయి. మన శరీరంలో వ్యానవాయువు ఉండాలి, సమాన వాయువు ఉండాలి, ఉదాన వాయువు ఉండాలి, ప్రాణవాయువు ఉండాలి. ఇవన్నీ కూడా పంచవాయువులు ఉన్నప్పుడే ఈ దేహ వ్యవహారం బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. పనిచేస్తున్నాయి ఏం చెప్పనంటే ఆ శరీరంలో అన్ని అవయములు కూడా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడే ఉండి పనిచేస్తూ ఉన్నాయి. అందుచేత సమిష్టి బ్రహ్మాండము కానీ వెష్టి పిండాండము కానీ అన్నీ కూడా భగవదాజ్ఞకు లోబడే ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లా సమస్తమును శాసించేటువంటి వాడై ఉన్నటువంటి ఆ భగవంతునికి నిలయమై ఉన్నటువంటిది అది దానిని ఆజ్ఞాచక్రము అని చెప్పని అంటారు. ఆజ్ఞానగా శాసించటము. హంశంబను వర్ణంబులు గలిగి దిదలలితంబై మాణిక్య వర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రహంసలు. హంక్షం అను వర్ణంబులు గలిగి ద్విదళ లలితంబై మాణిక్య వర్ణంబై అంతఃకరణ భవనంబై. ఏదయ్యా భృటి మధ్య స్థలము అంటే అంతఃకరణ భవనంబై.
అనగా మనసుక కన్ను, మనసుకు సంకల్పవృత్తి కనుబొమ్మ, బుద్ధి ఒక కన్ను, ఆ బుద్ధికి నిశ్చయవృత్తి కనుబొమ్మ. ఈ మనస్సుకి బుద్ధికి సంకల్పమునకు నిశ్చయమునకు మధ్యలో ఉన్నటువంటి యొక్క విరామ స్థలమే సుషుమ్నా మార్గము. అదే ఆజ్ఞాచక్ర స్థలం, అదే భృకుటి స్థలము. అలాంటి ఆజ్ఞాచక్రంలో మహాత్ములు ఉంటారు, ఆ పరమాత్మను సేవిస్తారు, భగవత్కృపను వాళ్ళు పొందుతారు. ఆ విధముగా పొందేటువంటి భాగానినే జీవన్ముక్త అవస్థ అని పేరు పెట్టారు. జీవించి ఉండగా మోక్షము, మరణించిన తర్వాత మోక్షం రాదు, జీవించి ఉండగానే మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. శివజీవైక్య సమాధియందు విలసచ్చన్మాత్రతత్వంబుత అవలినన్ గని పూర్ణుడై పెదప మాయా సంస్కృతిం చెందినంత ఉలన్నెర్చునే యోగి పాలు పెరుగ ఇత్రక్షంగ వేరైన ఆ నవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబులన్ శివజీవైక్య సమాధియందు విలసత్తు చిన్మాత్రతత్వంబుత నవలిలన్ గని పూర్ణుడై. శివజీవైక్యటి ఆ శివజీవైక్య ఆ భృగుటి మధ్యంలో ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క ఆ తత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి దానిని శివజీవైక్య. ఈ జీవుడు శివునిలో చేరిపోయాడు, శివస్వరూపుడే అయిపోయాడు. ఆ విధముగా అంతర్ముఖులై ఆ శివునిలో చేరిపోయి శివస్వరూపులై శేషించి ఉన్న తర్వాత అట్టివారు ఆ యోగ సమాధి నుంచి బయటికి వచ్చి వ్యవహారం మనలాగా చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ వ్యవహారం యొక్క లంపటల్లో మునిగిపోరు, చిక్కబడరు. ఏ విధముగా ఆ తామరాకు నీటిలో పుట్టి నీటిలోనే ఉండి నీటినే ఆహారంగా తీసుకుని జీవనం చేసుకుంటూ నివాసంగా ఉన్నటువంటి యొక్క తామరాకు ఏ ప్రకారముగా ఆ నీటి భాగాన్ని అంటకుండగా దాంట్లోనే ఉన్నదో అట్లాగా అట్టి ఆ శివైక్య భావాన్ని, ఆ పరమేశ్వర భావాన్ని పొంది అట్టి దివ్య దృష్టితో జీవితాన్ని జీవించేటువంటి వారు, లోక వ్యవహారం చేసేటువంటి వారు కూడా ఈ లోక వ్యవహార సంబంధ లంపటంలో వాళ్ళు చిక్కబడరు, అంటబడరు. ఎట్లా? పాలు పెరుగ ఈత్రక్షంగ వేరైన యానవనీతంబు చల్లలో కలయునే. ఆ పెరుగు బాగా మధ్యంసగా దాంట్లో నుంచి వచ్చేటువంటి యొక్క ఆ వెన్న తిరిగి మరల ఆ మజ్జిగలో కలిపినా అది కలవదు. అట్లాగా ఆ శివతత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క ఆ పరమేశ్వర స్వరూపులై ఉన్నటువంటి యొక్క మహాజ్ఞానులు తిరిగి లోక వ్యవహారం ఉన్నప్పటికీ కూడా దాంట్లో చిక్కబడరు. అలాంటి దివ్యతత్వ అనుభవాన్ని పొందింపజేస్తుంది ఆజ్ఞాచక్రము. ఇట్లాగా ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆతట్టు ఊగెనే ఉయ్యాల అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈతట్టు ఊగెనే ఉయ్యాల. కనుక ఈ శ్వాస అనబడేటువంటి యొక్క దానితో కట్టబడి ఉన్నటువంటి యొక్క ఈ భాగం అటు ఇటు ఊగుతూ ఉన్నది. అనగా రోజుకి 21,600 సార్లు సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస మూలాధారమునందు 6 నూర్ల హంసలు, స్వాధిష్టానములో 6,000 హంసలు, మణిపూరకములో 6,000 హంసలు, అనాహతములో 6,000 హంసలు, విశుద్ధమునందు 1000 హంసలు, ఆజ్ఞాచక్రములో 1000 హంసలు, సహస్రారములో 1000 హంసలు, మొత్తం చేరితే 21,600 హంసలు అవుతాయి. ఈ విధముగా ఈ శ్వాస మూలాధారము నుంచి సహస్రారము దాకా ఇట్లాగా అటు ఇటు ఇటు అటు అది ఊగుతూనే ఉన్నది. ఆ శ్వాస యొక్క ఆధారం కలిగి ఈ దేహం కూడా అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉన్నది. ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు కూడా ఈ విషయ ప్రపంచంలో అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉన్నాయి. ఇంద్రియాలను ఆశ్రయించి ఇంద్రియములకు బద్ధులై, విషయాలకు బద్ధులై, అజ్ఞానానికి బద్ధులై, రాగద్వేషములు గలవారై, మోహ వ్యామోహములు గలవారై, సంసార వ్యామోహం గలవారై ఉన్నటువంటి జీవులు కూడా ఇటు అటు అటు ఇటు ఊగుతూనే ఉన్నారు. కనుక ఆ తట్టు ఈ తట్టు ఇరుతట్టు తానాయి లోతట్టు ఊగెనే ఉయ్యాల. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆతట్టు ఊగెనే ఉయ్యాల అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈతట్టు ఊగెనే ఉయ్యాల. ఆ తట్టు ఈ తట్టు ఇరుతట్టు తానాయి లోతట్టు ఊగెనే ఉయ్యాల.
ఆ తట్టు ఈ తట్టు ఇరు తట్టు తానాయిలో తట్టు ఊగెనే ఉయ్యాల నాద బిందు రెండు కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల నాద బిందు రెండు కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల సత్తు చిత్తాయనే ఉయ్యాల ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల ఆ తట్టు ఈ తట్టు ఇరు తట్టు తానాయి లోతట్టు ఊగెనే ఉయ్యాల. కనుక ఆ తట్టు ఈ తట్టు ఈ లోక వ్యవహారం చేసేటువంటి వారు ఈ యొక్క వ్యవహార సంబంధముగా ఆ తట్టు ఈ తట్టు ఊగుతూ ఉన్నారు. కానీ లోతట్టు ఊగెనే ఈ లోతట్టులో ఊగేటువంటి యొక్క నేర్పరితనము ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది. కనుక లోకంలో ప్రతి జీవి వ్యవహారంగా పోతూ ఉన్నాడు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఎవరి యొక్క బుద్ధి అయితే సాత్వికమై ఉంటుందో ఆ సాత్వికమై ఉన్నటువంటి బుద్ధి గలవారు మాత్రమే తెలుసుకుంటారు. ఏమని? ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం. ప్రవృత్తి మార్గం బంధం, నివృత్తి మార్గం మోక్షం అనేటువంటి విషయం మహాత్ములు మాత్రం గుర్తించి ఈ ప్రవృత్తి సంబంధ వ్యవహారాన్ని మానుకొని నివృత్తి మార్గంలో పయనించి లోతట్టులో ప్రయాణించి ఆత్మతత్వానుభవాన్ని పొందుతూ ఉన్నారు. కనుక ఆ తట్టు ఈ తట్టు ఇరు తట్టు తానాయి లోతట్టు. ఆ లోతట్టులోకి పోగలగాలి. అది మహనీయుల యొక్క మార్గమై ఉన్నది, బ్రహ్మవేత్తల యొక్క మార్గమై ఉన్నది. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును బొంది తిరిగి రాకయుందురెలమి. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి. శరీరాధి అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశ సంబంధ ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలని తెగనరికి వాటిని తుంచేసుకొని ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది. పారం అంటే అవతల దరి. మనం ఇవతల దరిలో ఉన్నాం, అజ్ఞాన తీరంలో ఉన్నాం, దుఃఖ తీరములో ఉన్నాం, భవబంధ తీరములో ఉన్నాం, వేదనా తీరములో ఉన్నాం, సంసార తీరములో ఉన్నాం, భోగ సంబంధ తీరములో ఉన్నాం, భవ సంబంధ తీరములో ఉన్నాం. మహాత్ములేమో జ్ఞాన సంబంధ, యోగ సంబంధ, బ్రహ్మ సంబంధ, మోక్ష సంబంధ, పరమశాంతి సంబంధమై ఉన్న తీరములో ఆ మహాత్ములు ఉన్నారు. పారమహాత్మ్యమును బొంది తిరిగి రాకయుందురు. కనుక ఆ తట్టులో పయనించేటువంటి వారు, ఏ తట్టు? లోతట్టులో పయనించేటువంటి వారు మాత్రమే ఆ పారమహాత్మ్యమును బ్రహ్మైక్య తత్వ అనుభవ తీరములో వాళ్ళు దాంట్లో చక్కగా చేరిపోతూ ఉన్నారు. అందుచేత ఈ తట్టు ఆ తట్టు, ఈ తట్టు ఈ తట్టు ఆ తట్టు, ఈ తిరిగేటువంటి వ్యవహారాన్ని ముగింపజేసి కొంతసేపైనా లోతట్టులో పయనించేటువంటి ప్రయత్నం జీవితంలో చేయాల్సి ఉంటుంది. ఇరుతట్టు తానాయి లోతట్టు ఊగెనే ఉయ్యాల. కనుక ఆ లోతట్టులో ఊగేటువంటి యొక్క స్థాయి ఎవరికి వస్తుంది? ఆ ఈశ్వర స్థానం కలిగి, ఈశ్వరతత్వం కలిగి ఉన్నటువంటి వారు ఆ తట్టులో పయనించే అవకాశం ఏర్పడుతుంది. నాద బిందు రెండు కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల. ఆ విధముగా ఆ తట్టు ఈ తట్టు ఎప్పుడు ఊగేటువంటి యొక్క ఈ ఉయ్యాలను గమనించి ఆ హంసను ఆ తట్టు ఈ తట్టు పోయేదాన్ని గమనించి ఆ హంసను లోతట్టుకు తీసుకుపోగలిగితే సత్తు చిత్తులు రెండు అనగా నాద బిందు రెండు కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల. ఆ లోతట్టులో పయనించేటువంటి వారికి మాత్రమే ఈ నాద బిందు రెండు కలిసి సత్తు చిత్తు అనగా ఆ బ్రహ్మములో చేరిపోతాయి. సత్పదార్థం అనగా బ్రహ్మము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. సత్యం సద్వస్తు బ్రహ్మము. సత్ అనగా ఎప్పటికీ ఉండుట. అసత్పదార్థం ఎప్పటికీ ఉండనిది అసత్పదార్థం. ఈ మధ్యకాలంలో తోసేది మిథ్యా పదార్థం. సదసద్ విలక్షణ వస్తువుని మిథ్యా అంటారు. సద్వస్తువు కాక అసద్వస్తువు కాక ఈ మధ్యలో భాషించే వస్తువుని మిథ్య అని చెప్పని అంటారు.
సత్తు చిత్తులు రెండు సమరసంబుగజేసి లోచూపు జూచెనే ఉయ్యాల లోచూపు వెలిచూపు జగమెల్ల తన రూపు జ్యోతి అయి వెలిగెనే ఉయ్యాల లోచూపు వెలిచూపు జగమెల్ల తన రూపు జ్యోతి అయి వెలిగెనే ఉయ్యాల. సర్వం కలివిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమైనటువంటి భావన. మొదటిగా గురువు ద్వారా సోహాన్ని గ్రహిస్తాడు, అంతర్ముఖుడవుతాడు, అహం బ్రహ్మాస్మి భావన పొందుతాడు. ఇంకా లోనికి పైనుంచి సర్వం కలివిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే అనేటువంటి పరిపూర్ణ భావంలో ప్రవేశిస్తాడు. కనుక అట్టి ఆ పరిపూర్ణ భావం రావాలని చెప్పినట్లయితే బ్రహ్మవేత్త బ్రహ్మవిద్వర స్థాయికి పోగలిగితే అలాంటి ఆ భావనయే ఉంటుంది. కన్ను మూచున్న కన్ను తెరచిన ఘన సత్య సుఖమయాత్మ, కన్ను మూచున్న కన్ను తెరచిన అతనికి ఘన సత్య సుఖమయాత్మ సర్వాత్మన భావాన్ని అతడు పొందగలుగుతాడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. ప్రహ్లాదుడు ఎలాంటి వాడే ఉన్నాడని చెప్పనంటే అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. ఆ దేహాన్ని కూడా మరిచిపోయి ఆ బ్రహ్మములు లీనమైపోతూ ఉన్నాడు. అట్టి ఆ సితట మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద జెర్చువాడు. అట్టి ఆ బ్రహ్మైక్య అనుభవ స్థితి మాతృగర్భము జొచ్చి తల్లి గర్భము నుంచే అట్టి అనుభవాన్ని సంపాదించుకుని వచ్చాడు లోకంలోకి. ఆ సితట అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాడు. అట్టి బ్రహ్మైక్య అనుభవము బ్రహ్మాదులు కూడా లేదయ్యా. అట్టి అనుభవాన్ని పొందాలని చెప్పినట్లయితే ఈ తట్టులో పయనించేటువంటి వారు తప్పకుండా దాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ఈ సమస్త విశ్వాన్ని మరిచిపోయి చక్కగా ఆ బ్రహ్మమునందే లీనమైపోయి ఆ బ్రహ్మభావన కలిగి బ్రహ్మదృష్టి కలిగి ఉంటాడు ఆ బ్రహ్మవేత్త. చూసేదంతా బ్రహ్మమే, వినేదంతా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం, సర్వం కలివిదం బ్రహ్మ అనే భావనగా వాళ్ళకి ఏర్పడుతుంది. సత్తు చిత్తులు రెండు సమరసంబుగా చేసి లోచూపు జూచెనే ఉయ్యాల లోచూపు వెలిచూపు జగమెల్ల తన రూపు జ్యోతి అయి వెలిగెనే ఉయ్యాల. అట్టి ఆ తత్వ దివ్యానుభవాన్ని ప్రతి ఒక్కరూ పొంది తరింతురుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.